ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తి రేటు 7% చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5246 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 3వ వారానికే కేసుల సంఖ్య 5000 దాటాయి. నిరుడు ఆగస్టు చివరి నాటికి 3861 కేసులు నమోదయ్యాయి. అంటే నిరుటితో పోలిస్తే 35% మేర కేసుల సంఖ్య పెరిగిందన్నమాట. తెలంగాణలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వివరాలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నిన్న విడుదల చేసింది. ప్రధానంగా 10 జిల్లాల్లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వాటిని హైరిస్క్ జిల్లాలుగా గుర్తించారు. వీటిలో హైదరాబాద్లో అత్యధికంగా 1697 డెంగీ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 416, మేడ్చల్లో 405, ఖమ్మంలో 346, నల్గొండలో 322, నిజామాబాద్లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్లో 102 కేసులు నమోదయ్యాయని ప్రజా ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు డెంగీతో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం చెబుతుంది. వాస్తవానికి ఇప్పటికే డెంగీ మరణాలు నమోదవుతున్నాయి. అయితే డిహెచ్ చెప్పే లెక్కలకు క్షేత్రస్థాయిలో నమోదయ్యే కేసులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తుంది. 4 రోజుల క్రితం ఒక్కరోజే 5 డెంగీతో మరణించారు. జిల్లాలో ప్రతిరోజు డెంగీ మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభణ కొనసాగుతుంది. కొన్ని పల్లెల్లో ఇంటికొకరు చొప్పున మంచం పట్టారు. కానీ వైద్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 2,45,111 మందే జ్వర బాధితులున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు తెలంగాణ వ్యాప్తంగా వైద్య శాఖ ఇంటింటా సర్వే నిర్వహించింది. మొత్తం 1,27,49,028 గృహాలను సందర్శించినట్లు ప్రజారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఇంటింటా జ్వర సర్వేలో మొత్తం 3.91 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశామని, అందులో 2.45 లక్షల మంది జ్వర బాధితులున్నట్లు డిహెచ్ కార్యాలయపు లెక్కలు పేర్కొన్నాయి. ఇక చికెన్ గున్యా కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 3వ వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 106 చికెన్ గున్యా కేసులున్నాయి. మొత్తం 2036 నమూనాలను పరీక్షించగా ఆ కేసులు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో చికెన్ గున్యా హై రిస్క్ లో ఉన్న జిల్లా జాబితాలో హైదరాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లోనే 75 కేసులు నమోదయ్యాయి. నిజానికి చికెన్ గున్యా కేసుల సంఖ్య కూడా వైద్య శాఖ వెల్లడించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మలేరియా కేసులు ఆగస్టు 3వ వారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 188 వచ్చాయి. మొత్తం 22.79 లక్షల నమూనాలను పరీక్షించగా ఆ కేసులు వచ్చినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణ, అవగాహనపై వేసవిలోనే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కట్టుదిట్టమైన ప్రణాళికతోనే ఇది సాధ్యమవుతుంది. కానీ ప్రజారోగ్య శాఖలో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు లేకపోవడంతో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఒక్కరోజు కూడా పనిచేయని వారిని సీనియారిటీ పేరుతో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, దానికి తోడు అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణమని, మేనేజ్మెంట్ ను హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రోజురోజుకు డెంగీ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుల రవీంద్ర నాయక్ తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,648 డెంగీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నామన్నారు.
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా పెరుగుతున్నాయని ప్రకటించారు. డెంగీతో పాటు చికెన్ గున్యా కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 106 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మంకీ పాక్స్ నోడల్ కేంద్రంగా గాంధీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు.